ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మార్నింగ్ మన్నా అనే ఈ కార్యక్రమం ద్వారా మీరు దీవించబడుతున్నారు కనుక మీరు అనేకులకు ఈ యొక్క మార్నింగ్ మన్నా అనే ప్రోగ్రాం గురించి మీరు పరిచయం చేయండి. ఈ యొక్క లింక్ను షేర్ చేయండి. ఇంకా మీరు దయచేసి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. దేవుని బిడ్డారా, మీరు ఏ విషయంలో అయితే బహుగా చింతిస్తూ ఏడుస్తూ బాధపడుతున్నారో, ఈవెన్ ఈ రాత్రి కూడా మీరు ఎంతగా దుఃఖించారో ఆ కార్యం మరలా ఒక రాత్రిలోనికి మీరు బెడ్లోనికి వెళ్ళక ముందే దేవుని యొక్క అద్భుత కార్యాలు, ఆ విషయంలో విడుదలను మీరు చూడబోతున్నారు. మిమ్మల్ని వేధించే బాధ పెట్టే శత్రువులను దేవుడు లయపరచబోతున్నాడు. మీ దుఃఖ దినాలు దేవుడు సమాప్తం చేయబోతున్నాడు. దేవుని బిడ్డలారా, మరి ఒక సహోదరి మరి తన పనిచేసే ఆఫీసులో పై ఆఫీసర్ ఎంతో బాధ పెడుతున్నాడు. ప్రతిరోజు నాకు ఒక నేను మానసిక రోగి అయిపోతున్నాను, నాకు ఆఫీస్కి వెళ్ళాలంటే భయం వేస్తుందని ఆ సహోదరి చెప్తే, ఆ రోజు ఒక చిన్న ప్రార్థన చేస్తే దేవుని బిడ్డలారా, మరి ఏ కారణం చేత ఆ అధికారి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అట్లా దేవుడు చేయగలుగుతాడు. మీ జీవితంలో కూడా అటువంటి ఎంతో గొప్ప కార్యం చేయగలుగుతాడు. కాబట్టి ఎవరెవరైతే అండర్ ద ప్రెషర్లో ఉన్నారో, బాధలో ఉన్నారో, వేదనలో ఉన్నారో, మీకు సంపూర్ణమైన విడుదల దేవుడు దయచేయబోతున్నాడు. దేవుని బిడ్డలారా, నాకు ఆశ్చర్యంగా ఉంది. రూతు గ్రంథంలో మన నయోమి కుటుంబం కేవలం మోయాబు దేశానికి ఆ కరువును బట్టి వెళ్ళటం వలన మరణపు దూత అనేది లోపల ప్రవేశించినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. చాలా ఆశ్చర్యంగా ఉంది. మరణపు దూత ఎలా మరణం ఎలా ప్రవేశించింది? ఇప్పుడు చూడండి, నేను రాజమండ్రిలో ఉన్నాను. నేను కాకినాడకి వెళ్ళినంత మాత్రము దేవుడిని మొత్తేస్తారా? చూసారా? లేకపోతే ఇలా చెప్తాను, నేను ఆంధ్రాలో ఉన్నాను, తమిళనాడు రాష్ట్రం వెళ్ళినంత మాత్రము దేవుడిని మొత్తేస్తారా? లేకపోతే తమిళియన్స్తో సంబంధం పెట్టుకున్నంత మాత్రము దేవుడిని మొత్తేస్తారా? మలయాళీ వాళ్ళతో, హిందీ వాళ్ళతో నేను సంబంధం పెట్టుకున్నంత మాత్రము దేవుడిని మొత్తేస్తారా అని మనం అడగవచ్చు. ఒకటా రెండో మరణం. మొదటిగా నయోమి యొక్క భర్త చనిపోయాడు. తర్వాత ఆయన 2 కుమారులు చనిపోయారు. 3 విడోస్ అయిపోయారు. ఇల్లంతా వేదనతో మరణపు ఛాయ కమ్ముకోవటం వలన దేవుని బిడ్డలారా, ఏడుపు ఒకరి కోసం ఏడుస్తూ ఉంటే ఇంకొకటి చనిపోవటం, మరలా వాడి కోసం ఏడుస్తూ ఉంటే ఇంకొకటి చనిపోవటం, ఇటువంటి దేవుని బిడ్డలారా మరి మరణపు దెబ్బను, మరణ అపాయాన్ని మనం చూస్తున్నాం. పెద్ద కీడుని చూస్తున్నాం. ఎందుకు దేవుడు మోయాబులతో మరి మోయాబు దేశానికి వెళ్ళవద్దన్నాడు? వెళ్ళటం వలన ఎందుకు ఇంత పెద్ద శిక్ష అనుభవించాల్సి వచ్చిందనే విషయాన్ని ఈరోజు ఈ మార్నింగ్ మన్నా అనే కార్యక్రమంలో మీతో పంచుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను. ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం 6వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఐగుప్తు నుండి బయటికి తీసుకొచ్చినప్పుడు సహాయం చేయటాన్ని మాని వాళ్ళని అడ్డుకోవటం, వాళ్ళని అభ్యంతరపరిచారంట మోయాబులు. మరి ఎందుకు అభ్యంతరపరిచారు? ఒకవేళ అసూయపడ్డారా? లేకపోతే ఇంకా వారు వెళ్ళకూడదు అనుకున్నారా? వారే ఆ కానాన్ దేశాన్ని స్వాధీనపరచుకోవాలని చెప్పి అనుకున్నారా? మనకు తెలియదు. కానీ ఈ మోయాబులు ఏం చేస్తారంటే కానాన్ దేశానికి వెళ్ళకుండా ఇశ్రాయేలును అడ్డుకున్నారంట. అందుకొరకే దేవుడు మోయాబులతో సంబంధం పెట్టుకొద్దన్నారు. ఈ నయోమి మరి దేవుని వాగ్దాన బిడ్డగా ఉన్నప్పటికీ మోయాబులతో పెట్టుకుంది. దేవుని బిడ్డలారా, మోయాబులతో మీకు సంబంధం వద్దని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఎవరి మోయాబులు? దేవుని పనికి ఆటంకంగా ఉన్నవారు, ప్రార్థనకి ఆటంకంగా ఉన్నవారు, దైవజనుల్ని సువార్త ప్రకటించకుండా ఆటంకపరిచేవారు, అభేంద్రపరిచేవారు, దేవుని సేవకి అడ్డు వచ్చేవారు. ఎటువంటి వారు మీ జీవితంలో కనబడట్లేదా? ఒకసారి ఆలోచన చేసి చూడండి. అంతేకాదు, వీళ్ళే ఈ మోయాబులు ఏం చేస్తారు తెలుసా? బిలాము చేత మరి శపించమని చెప్పారు. ఇశ్రాయేలు ప్రజలను బిలామని ప్రవక్త చేత శపించమన్నారు.
అప్పుడు దేవుడు ఏమన్నాడు? ఆశీర్వదించబడిన వారిని శపించరాదని చెప్పి దేవుడు తిప్పికొట్టినట్టుగా మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. అవును దేవుని బిడ్డలారా, ఈరోజు ఆశీర్వదించబడిన వారిని ఎవరైనా మరి శపించడానికి, వారి మీద దూషణ మాటలు పలకటానికి, వారి మీద వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే మాత్రం వాళ్ళు నిశ్చయముగా దేవుని చేత కొట్టబడతారు, మొత్తపడతారు. వారితో సంబంధం పెట్టుకున్న వాళ్ళు కూడా నష్టాలు కలుగుతాయి. బైబిల్లో ఆశీర్వదించబడిన వాళ్ళు ఎవరు? మత్తయి సువార్త 25వ అధ్యాయం 34-36 వచనాలు చదివితే పరలోక తండ్రి అంటున్నాడు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా, లోకం పుట్టిన మొదలుకొని, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా, లోకం పుట్టిన మొదలుకొని నా తండ్రి సిద్ధపరిచిన రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అంటున్నాడు. ఎవరిని చూసి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా అంటున్నాడు? దేవుని బిడ్డలారా, మరి ఎవరైతే వస్త్రం లేకుండా ఉన్నారో వాళ్ళకు వస్త్రం ఇచ్చిన వాళ్ళు, ఆహారం లేని వాళ్ళకి ఆహారం ఇచ్చిన వాళ్ళు, మీరే యెహోవా చేత ఆశీర్వదించబడిన వాళ్ళు. అంతేకాదు ద్వితీయోపదేశకాండం 28:1 ప్రకారం మీరు చూస్తే దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించే వాళ్ళందరూ ఆశీర్వదించబడిన వాళ్ళే. ఈరోజు మరి యెహోవా పనిని చేసిన వారు, దేవుని సేవ చేసేవారు కూడా ఆశీర్వదించబడిన వారుగా పరిశుద్ధ గ్రంథంలో మనం గుర్తిస్తున్నాం. కనుక మీరు ఇటువంటి వారిని మీరు ఏం చేయకూడదంటే అడ్డుకోకూడదు, అడ్డుకుంటున్న వాళ్ళతో సంబంధం పెట్టుకోకూడదు. అవును, అంతేకాదు ఇశ్రాయేలు ప్రజలకు వీళ్ళు సహాయం చేయడం మానేశారంట. అది కూడా బైబిల్లో రాయబడి ఉంది. మరి వాళ్ళకు సహాయం చేయడంతో మన సేవకులైన వారు కానీ, దేవుని సేవించే వారు కానీ సహాయం చేయడంతో మానేశారు. అందుకొరకే ద్వితీయోపదేశకాండం 23:3 మనం చూస్తే అమోనీయులతో కానీ మోయాబులతో కానీ సంబంధం పెట్టుకోకూడదని దేవుడు ఖచ్చితంగా హెచ్చరించాడు. ఈరోజు మీరు మోయాబులతో, అమోనీయులతో మీకు సంబంధం ఉందా? మీరు వారితో సంబంధం కలిగి ఉన్నారా? అవిశ్వాసులతో సంబంధం కలిగి ఉన్నారా? మరి నా బంధువుల్లో, మిత్రుల్లో నాకు అవిశ్వాసంతో పని ఉంది కాబట్టి తప్పదు అని మీరు అనకూడదు. దేవుని బిడ్డలారా, మరి మనం ఎంత దగ్గరైపోతున్నామో అంతగా ఆత్మీయ జీవితంలో నిలువెచ్చని స్థితికి గురి అవుతాం. ఏదైనా పని ఉంటే ఆ పని చూసుకొని వచ్చేయటమే తప్ప వాళ్ళతో ఎటువంటి సంబంధం పెట్టుకోకూడదు. అది నీకు శాపమైపోతుందని ప్రభు హెచ్చరిస్తున్నాడు. మీ యొక్క సంబంధ విషయం, మీ చుట్టూ ఉన్న వారితో ఉన్న సంబంధ విషయంలో జాగ్రత్త పడండి. లేకపోతే మన జీవితంలో జరగకూడనివి జరిగిపోతాయి. తర్వాత మీ జీవితంలో నిత్యము ఏడవలసి వస్తుంది. మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, మీ యొక్క చుట్టూ ఉన్న వాళ్ళని గురించిన ఆలోచన, వివేకం, ఆ యొక్క వివేచన కలిగి ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ప్రభు ఈ మాటను దీవించిన కాక. ఆమేన్. పరిశుద్ధము నమ్మకమైన మా పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మతోడు ఈ సమస్తం జరుగుతున్నారు ప్రభా. ఇప్పుడే నాయనా తండ్రి, మేము ఎవరితో మాట్లాడాలో, ఎవరితో మాట్లాడకూడదో, ఎవరితో సంబంధం కలిగి ఉండాలో, ఎవరితో సంబంధం కలిగి ఉండకూడదో, ఎవరితో నడవాలో, ఎవరితో నడవకూడదో, ఎవరితో బిజినెస్ చేయాలో, ఎవరితో బిజినెస్ చేయకూడదో ప్రభా, అటువంటి విశేషమైన వివేచన దైత్యమని అడుగుతున్నాను. వివేచన ఆత్మ ప్రతి ఒక్కరి జీవితంలో క్రియేట్ చేయాలని ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడే అద్భుతం జరిగించి తాక్కుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హ్యావ్ ఏ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం జకర్యా గ్రంథం 9